ఆ రోజు నేను చేసిన ఒక ఇంపల్సివ్ డిసిజన్ ఇప్పటికీ నన్ను ప్రశ్నలతో వెంటాడుతోంది. ఆలోచించకుండా ఈ రైటింగ్ కోర్స్కి జాయిన్ అవ్వడం నిజంగా సరైన నిర్ణయమా? కథలతో నిండిన మనస్తో నయని ఒక యువ కాలేజ్ స్టూడెంట్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ యొక్క బ్రైట్గా మోడర్న్గా ఉన్న లాబీలోకి అడుగుపెట్టింది. లోపలికి రాగానే తన మీదకి ఒక అలలాగా టెన్షన్తో కూడిన ఒక ఎగ్జైట్మెంట్ వచ్చింది. నేను నిజంగా ఇది చేయగలనా? నేను దీనికి సరిపోతానా అనుకుంది. తన కొత్త నోట్బుక్ని ఒక షీల్డ్ లాగా ఛాతి గట్టిగా హత్తుకుంది. ఆమె కళ్ళలా చుట్టూ చూస్తుంటే అక్కడ ప్రశాంతంగా కూర్చుని ఒక బ్రోచర్ చదువుతున్న ఒక మిడిలేజ్డ్ స్త్రీ కళ్ళతో కలిశాయి. ఆమె ప్రశాంతతను చూసి నైనికి కొంచెం అసూయగా అనిపించింది. తనలో ఉన్న సందేహాన్ని పక్కన పెట్టి తనలోని ఉత్సాహం ఆమెను రిసెప్షన్ డెస్క్ వైపు నడిపించింది. తర్వాతి రోజు ఉదయం క్లాస్ రూమ్ రకరకాల వయసులు వాళ్ళు రకరకాల ముఖాలతో నిండి ఉంది. ఆ వాతావరణం నయనికి తనని తాను ఇంకా చిన్నపిల్లలా ఫీల్ అయ్యేలా చేసింది. ఆమె కిటికీ పక్కన ఒక సీటు చూసుకుని కూర్చుని తన పెన్నులని నీట్గా సర్దుకోవడం మొదలుపెట్టింది. అదొక టెన్షన్తో చేసే అలవాటు. టీచర్ లోపలికొస్తున్న టైంలో ఆమె పక్కనే ఒక మెల్లని స్వరం వినిపించింది. ఎక్స్క్యూజ్ మీ, ఈ సీట్ ఖాళీగా ఉందా? నయని తల ఎక్కెత్తి చూసింది. అక్కడ లాబీలో చూసిన అదే మహిళ. ఆమె కళ్లల్లో ఒక వెచ్చదనం, ఒక దయ కనిపించాయి. నైని తన సెల్ఫ్ డౌట్ అధిగమించగలదా? దానికి సమాధానం పార్ట్ 2లో తెలుసుకుందాం. మాతో కొనసాగండి.